ఏ శివాలయంలో అయినా నంది శివుని వైపు చూస్తూ ఉంటుంది. కానీ మన సిద్దిపేటలోని మర్పడగ ఊరిలోని నంది మాత్రం పక్కకు తిరిగి ఊరు వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? పూర్తిగా చెప్తా వినండి. మర్పడగకి 2 కిలోమీటర్ల దూరంలో నాగులబండ ప్రాంతం నుండి ఒక దివ్య సర్పం వచ్చి మరకతమనులతో శివుని అర్చించేది. అది చూసిన కొందరు దుండగులు ఆలయం మీద దాడి చేసి సర్పాన్ని హతమార్చారు. అది చూసిన నంది రంకేసి ఊరు వైపు చూసి అంబా అని అరిచిందంట. అందుకే ఆ నంది ఊరు వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. సర్పం యొక్క పడగ పడిన చోటు మర్పడగా అయిందని, తోక పడిన చోటు తొగట అయిందని, నడుం పడిన చోటు నాచారం అయిందని, దౌడలు పడిన చోటు దుద్దడయిందని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం కళ్యాణ చాళుక్యుల కాలం నాటిదని, ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందంట. ఈ గుడి పక్కనే విజయదుర్గ అమ్మవారి గుడి ఉంటది. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి తెలంగాణ సిద్ధిస్తే ఆయుధ చండీ యాగం చేస్తానని మొక్కగానే 45 రోజుల్లోనే తెలంగాణ వచ్చిందంట. ఈ శమీ వృక్షానికి దీపారాధన చేసి ప్రదక్షిణ చేస్తే